యదా తు సమప్రాప్తం భవతి సమప్రాప్తి అభిముఖీ భవతి తతః తన్ విచాలయేత్ విషయాభిముఖం న కుర్యాత్. అంటే ఈ క్రమంగా ప్రాక్టీస్ చేశారు. మొదట్లో ఆత్మధ్యానము, సర్వం కల్విదం బ్రహ్మ అనే జ్ఞానాభ్యాసము, తర్వాత ఇతరముల మీద ఉండేటువంటి వైరాగ్యము. ఈ అభ్యాసము వైరాగ్యము అనే రెండు ఉపాయములు ఎప్పుడైతే ఉన్నాయో, దాని తర్వాత నిద్రపోతాము అంటే నిద్రపోతున్న మనస్సును లేపాలి. లయే సంబోధయే చిత్తం అని. అది మళ్ళీ మళ్ళీ కోరికల మీద పోతుందేమో అని అంటే విక్షిప్తం శమయేత్ పునః. ఆ కోరికల మీద బయటకు పోకుండా మనస్సుని శమింపజేయాలి, శాంతం చేయాలి. ఈ రెండు శాంతం చేసిన తర్వాత కూడా అంతరాల అవస్థలో కనుక ఉండిపోతే అది కషాయంతో కూడి ఉంటుంది. అంటే దాని యందు స్వరాగ బీజ సంయుక్తం, రాగములు పోయినా రాగ బీజాలు మిగిలిపోయాయి, దాని కారణాలు మిగిలిపోయాయి. అంటే దాన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రయత్నం చేసి సామ్యం ఆపాదయేత్, అది కూడా క్లియర్ చేయాలి. అది పూర్తిగా ఆ కషాయ స్థితిలోంచి కూడా దాన్ని సమం అంటే బ్రహ్మస్థితిని పొందించేయాలి. పొందించిన తర్వాత ఆగిపోతుందా అంటే అక్కడి నుంచి మళ్ళీ జారిపోకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తతః తన్ నివాళయ నచాలయేత్, ఆ స్థితమైనటువంటి భావంలోంచి మళ్ళీ జారిపోయి మళ్ళీ విషయాభిముఖంగా కాకుండా దాన్ని మనం నివారించుకోవాలి అనేటువంటి కూడా ప్రయత్నం చేయాలి. అంచేత ఏం చేయాలి, నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్, నిశ్చలం నిశ్చరం నిశ్చరత్ చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః. దానికే వివరణం. సమాధి ఉంది, సమాధి పొందాలి అనేటువంటి యోగులకు ఏ సుఖమైతే ఉందో ఆ మధ్యలో సుఖంగా ఉంటుంది. ఆ సుఖాన్ని ఆస్వాదిస్తాము అంటే యోగాంతరాయాలు ఉంటారు. ఆ సుఖం కాదది, తను నాస్వాదయే. అక్కడ ఆ సుఖం కోసం వెంపర్లాడితే నీ సమాధి చెడిపోతుంది. అది మనకి కథల్లో, పురాణ కథల్లో చెప్తూ ఉంటారు చూడండి. మంచి సమాధిలో బాగా తపస్యాలు చేస్తూ ఉంటాడు, ఏదో రంభ ఊరసి వాళ్ళు నాట్యాలు చేస్తారు, దానితో లొంగిపోతే మళ్ళీ విశ్వామిత్రుడి కథే, మళ్ళీ సంసారము ప్రపంచము సంపదంతా పోతుంది, తపస్సు పోతుంది. ఈ విఘ్నాలు లాంటివి ఈ సుఖాలు తాత్కాలికంగా సుఖంగా కనిపిస్తుంది, ఆ సుఖానికి మాత్రం లొంగిపోకూడదు అన్నాడు. సమాధి కోరేటువంటి యోగికి మధ్యలో ఏ సుఖంలా కనిపించినా తత్ నా ఆస్వాదయేత్, అక్కడ నా రజ్యేత, ఆ సుఖమందు రక్తిని పొందకూడదు, అంటే సుఖాన్ని కోరకూడదు. కథంతరికి అంటే నిస్సంగ నిస్పృహగా ఉండాలి. ఆ సుఖం వచ్చినా అది నాకు అక్కర్లేదు అని అనాలి. ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే ఏదో బెల్లం మొక్కలు ఎవడో ఇస్తాడు. కఠోపనిషత్తులో మనం చదువుకున్నాం కదా, ఆయన ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టాడు యమధర్మరాజు. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, యావజ్జీవుని ఎంతకాలం అంటే అంతకాలం జీవితం ఇస్తాను, మంచి మంచి అప్సరస స్త్రీల లాంటి వాళ్ళ స్త్రీలు ఇస్తాను, భోగాలు ఇస్తాను, రాజ్యాలు ఇస్తాను, నాకు ఏమీ వద్దు అన్నట్టు. అది బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ఉండవలసిన లక్షణం. అది మధ్యలో ఎన్ని సుఖాలు వస్తాయి అన్నా వాటి మీద టెంప్ట్ అవ్వకుండా ఆ సుఖాలు నాకు అక్కర్లేదు, నాకు బ్రహ్మజ్ఞానమే కావాలి, తకమాది ఏది అక్కర్లేదు. అన్యత నచికేతో నవృణీతే, నచికేత నవృణీతే అని కదా ఉంది. తకమా వాటిని మన నచికేతసుడు కోరడు, ఈ ఆత్మసుఖమే కోరాలి, ఇదే కావాలి అన్నంత దృఢమైన ప్రజ్ఞ కావాలి. అది రాస్తున్నారు. నిస్సంగుడై నిస్పృహుడై ఇతర వాటి మీద కోరికలు లేకుండా ప్రజ్ఞయా అంటే వివేక బుద్ధ్యా యదుపలభ్యతే సుఖం తద్ అవిద్యా పరికల్పితం వృషైవేతి విభావయేత్. ఈ సుఖం ఏంటండి, ఇది సుఖం అవిద్యా కల్పితం. ఆ వచ్చే సుఖం వచ్చే పోయే సుఖాలు అవిద్యా కల్పితాలు. నిజమైన స్వరూప సుఖం ఆత్మసుఖం, అది వచ్చేది కాదు, పోయేది కాదు. అంటే దాని ముందు ఇదేమి అక్కర్లేదు, ఇదంతా అబద్ధమే అనేటువంటి భావన చేసుకోవాలి. ఏది ఉపలభ్యతే సుఖం అంటే మనకి బయట సాక్షాత్కార యోగ్యమైనటువంటి ఏ సుఖం అయితే ఉందో అది అవిద్యా పరికల్పితం, అజ్ఞాన కల్పితమైనది, మృషైవ మిథ్యాభూతము, అబద్ధము అనేది నిశ్చయం చేసుకోవాలి. తతోపి సుఖరాగాతు నిగృహీయ, దానిలో కూడా మళ్ళీ తర్వాత సుఖం వస్తుంది అన్నారు కోరిక, ఆ రోగం కూడా కట్ చేయాలి. సుఖరాగాతు నిగృహీయాత్, ఎప్పుడైతే ఆ సుఖం కావాలి అనే కోరిక కూడా గ్రహింపబడిపోతుందో అప్పుడు యదా పునః సుఖరాగాన్ నివృత్తం నిశ్చల స్వభావం సత్ నిశ్చరత్ బహిర్నిర్గచ్చత్ భవతి చిత్తం తతో నియమ్య ఉక్త ఉపాయేన ఆత్మన్యేవ ఏకీకుర్యాత్ ప్రయత్నతః. అంటే బాగానే ఉందండి, మీరు చెప్పినట్టుగా రాగమందు కూడా కోరిక లేకుండా నిశ్చల స్వభావంగానే ఉంటాం. నిశ్చల స్వభావమైన ఈ మనస్సు మళ్ళీ బయటికి వెళ్తుంది అనుకోండి, ఆ బయటికి వెళితేటప్పుడు కూడా దాన్ని ఆపేసి ఆత్మ ఎందే అట్టే పెట్టాలి తప్ప బయటికి వెళ్లకుండా కంట్రోల్ చేయాలి. ఏకీకుర్యాత్ ప్రయత్న నిశ్చరత్ చిత్తం, బయటికి సంచరించేటువంటి ఆ మనస్సుని కూడా
బ్రహ్మలోనే లయం చేసి ఏక చిత్త స్వరూపమైనటువంటి స్వరూపతాపన్నం చేయాలి. చిత్ స్వరూపంతో ఐక్యాన్ని సంపాదించాలి. అప్పుడు చిత్తము చిత్స్వరూపం అయిపోతే, అంటే మనస్సు బ్రహ్మ అయిపోతే, మనస్సు మనస్సుగా ఉండకూడదు, మనస్సు బ్రహ్మభావాన్ని పొందాలి. ఇదివరకు కూడా అనుకున్నాం మనం. ఎప్పుడు అవనీభావం చెందితే, మనస్సుకి సంకల్ప వికల్పాలు లేకపోతే మనో బ్రహ్మ ఇవ, మనస్సు బ్రహ్మే అవుతుంది, మనస్సు వేరేగా ఉండదు. అది ఏకాకారం, ఏకీకుర్యాత్ ప్రయత్నత. బ్రహ్మ కంటే వేరేగా ఒక మనస్సు ఉండి, ఆ మనస్సులో కోరికలుండి, ఆ కోరికలు రకరకాలు ఉంటూ ఉంటే అదంతా లోక వ్యవహారం. ముందు కోరికలు కట్ చేయాలి అన్నాం, దాన్ని కదలకుండా ఉండాలి అన్నాం, అది నిద్రలోకి పోకుండా జారిపోకుండా జాగ్రత్తగా లేపాలి అన్నాం. అది అయిన తర్వాత దానిలో మళ్ళీ ఏదైనా మధ్యలో సుఖం వస్తే అది కూడా నాకు సుఖం కాదు దుఃఖమే అనే భావంతో దాన్ని వదిలేయాలి అన్నాం. నిశ్చలంగా అయింది. నిశ్చలమైన మనస్సు మళ్ళీ పారిపోతే బయటికి అలా పోకూడదు. మరి బ్రహ్మతో ఏకీకృయాత్, బ్రహ్మతో లయం చేసేయాలి, బ్రహ్మలోనే కలిసిపోవాలి. అంటే బ్రహ్మ కంటే వేరేగా మనస్సే లేని స్థితి రావాలి. ఏకీకృయాత్ ప్రయత్నత. ఇప్పుడు భాష్యం ఎక్కడున్నాం మనం? ఏవం పునఃపునరభ్యస్యతో లయాత్ సంబోధితం విషయేభ్యశ్చ వ్యావర్తితం నాపి సామ్యమాపన్నం అంతరాళావస్థం సకషాయం సరాగబీజ సంయుక్తం నైతి విజానీయాత్ తతోపి యత్రతః సామ్యం ఆపాదయేత్. యదాతు సమప్రాప్తం భవతి, ఎప్పుడైతే సమస్థితిలో ఉందో సమప్రాప్తి అభిముఖీ భవతి. ప్రాప్తి సమప్రాప్తి అంటే సమం అంటే బ్రహ్మను పొందడానికి యోగ్యంగా తయారైంది, పొందలేదుగా కనుక తతస్థం విచారయేత్ విషయాభిముఖం న కుర్యాత్ అని వెనకాల చెప్పాం. ఇప్పుడు సమాధిస్థిత యోగిన యత్ సుఖం జాయతే తన్నాస్వాదయేత్ తత్ర నరజ్యేత ఇత్యర్థః. సమాధిని పొందకూరే యోగికి మధ్యలో ఏ సుఖం కనిపిస్తుందో ఆ సుఖం మీద అతడు రాగాన్ని పెంచుకోకూడదు, ఆ సుఖం అతను కోరుకోకూడదు, అనుభవించకూడదు. ఎలాగా అంటే నిస్సంగ నిస్పృహ. రెండోది ప్రజ్ఞయా వివేక బుద్ధ్యా. ఏమని వివేకం అంటే యదుపలభ్యతే సుఖం తద్ అవిద్యా పరికల్పితం మృషైవ అని. ఏ కనిపించే సుఖం ఏదైతే ఉందో అది అజ్ఞానం చేత కల్పింపబడినది, అబద్ధము అనేటువంటి నిశ్చయం చేసుకోవాలి. తతోపి సుఖరాగాత్ నిగృహీయాత్, అలాంటి సుఖమునందు కూడా కోరిక తగ్గించుకోవాలి. అలాంటి సుఖం కూడా నాకు కావాలి అని అనుకోకూడదు. యదా పునః సుఖరాగాన్ని నివృత్తం నిశ్చల స్వభావం, ఆ సుఖరాగం కూడా పోయింది, నిశ్చల స్వభావం పొందింది మనస్సు. అయినప్పటికీ అది నిశ్చలత అంటే బహిర్నిర్గచ్చద్భవతి చిత్తం, బయటికి వెళ్దాం అనుకుంటుంది అనుకోండి. తతో నియమ్య ఉక్తోపాయేన ఆత్మని ఏవ ఏకీకుర్యాత్. ఈ మనస్సుని ఆత్మయందు మాత్రమే ఉండేట్లాగా, ఆత్మతో ఐక్యాన్ని పొందేలాగా ప్రయత్నం చేయాలి. అంటే చిత్ స్వరూప సత్తా మాత్రమేవ ఆపాదయేదిత్యర్థః. మనస్సుకి చిత్స్వరూప మాత్రత్వం సంపాదించాలి. చిత్స్వరూపము కంటే వేరేగా లేదు, చిత్స్వరూప సత్తా మాత్రం. అంటే ఈ మనస్సు చిత్స్వరూపంగా మాత్రమే మిగిలిపోవాలి, మనస్సు బ్రహ్మరూపంగా మాత్రమే మిగిలిపోవాలి. అప్పుడు ఉన్నది శాశ్వతమైన బ్రహ్మ ఒకటే ఉంటుంది తప్ప బ్రహ్మ కంటే వేరేగా మనస్సు కూడా ఉండదు. అలాంటప్పుడు ఆత్మసాక్షాత్కారం వచ్చింది, మోక్షం వచ్చింది అనేటువంటి మాట మనకు తెలుస్తుంది. అలా కాకుండా బ్రహ్మ కంటే వేరేగా మనస్సు ఉందండి, నిశ్చలమైన మనస్సు ఉందండి, నిశ్చలమైన మనస్సు అయినా రెండోది ఉందిగా, బ్రహ్మ కంటే వేరేగా మనస్సు ఒకటి ఉంటే అద్వైతం ఎక్కడ వచ్చింది? అంతేదా అద్వైత ప్రకరణంలో బ్రహ్మ ఒకటే తప్ప రెండో వస్తువు లేదు అని చెప్పాలి. ఈ మనస్సుని నిగ్రహించడం అంటే మనస్సు ఉందనే అనుకుని మనస్సును నిగ్రహించే మార్గాలు చెప్పాం. వస్తుతః మనస్సు బ్రహ్మ కంటే వేరేగా లేదు, మనస్సు కూడా కల్పితమే. ఆ కల్పితమైన మనస్సుని దాని యొక్క పనుల నుండి తప్పించుకుంటూ దాన్ని బాగా నిశ్చలంగా నిర్మలంగా చేసి దాన్ని బ్రహ్మతో ఏకీభావాన్ని సంపాదించాలి. చివరికి మన ప్రయత్నం ఏమిటి అంటే మనస్సు కూడా బ్రహ్మమే, బ్రహ్మము కంటే వేరే మనస్సు లేదు, ప్రపంచము లేదు, ఏమీ లేదు, బ్రహ్మ ఒకటే అనేటువంటి భావాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి. చిత్ స్వరూప సత్తా మాత్రమేవ ఆపాదయేదిత్యర్థః. అలా కాకుండా యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింకన మనాభ్యాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా.